బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సంజన. సో గాయస్, డే 1 ఇన్ తిరుపతి వ్లాగ్ అయితే చూసేసారు కదా. సో ఈరోజు డే 2 ఇన్ తిరుపతి అనమాట. సో డే 2 రోజు మేము ఏం చేస్తామో, ఎక్కడికి వెళ్తామో అదంతా కూడా మీరు ఈ వ్లాగ్లో కంప్లీట్గా చూసేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. సో మార్నింగ్ అయితే మేము త్వరగా లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్ళామన్నమాట. అండ్ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి సడన్గా తెలంగాణ ఫుడ్ తిని ఆంధ్ర ఫుడ్ తినగానే ఆ టేస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది కదా. సో మాకు కూడా చాలా బాగా. అండ్ డే 2 రోజు మా ప్లాన్ ఏమిటంటే, తిరుపతిలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి కదా, శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, శిలాతోరణం, అలా చాలా ఉన్నాయి. సో వాటిలో కొన్ని మెయిన్ ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఈ వ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాయ్. సో గాయస్, ఇంకా మేము అందరం రెడీ అయ్యి గ్యాదర్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిండే. సో ఇంకా మేము లంచ్ చేసి వెళ్దాం అనేసి వెంగమాంబ అన్నదానంకి వెళ్తున్నాము. సో వెంగమాంబ అన్నదానంలో అయితే అన్నప్రసాదం చాలా బాగుండింది, నాకైతే చాలా నచ్చింది. మేమైతే 2 మీల్స్ అక్కడే తిన్నాము, రిమైనింగ్ బయట తిన్నాము. అండ్ అన్నప్రసాదంలో మెనూ వచ్చేసి ఒక కర్రీ, ఒక పచ్చడి అండ్ సాంబార్, పప్పు అండ్ పెరుగు అండ్ స్వీట్. సో నిజంగా ఇన్ని వెరైటీస్ పెడుతున్నారు అన్నదానంలో, చాలా బాగుండింది. అండ్ ఆంబియన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సరౌండింగ్ అంతా కూడా. అండ్ లిటరల్లీ డైలీ 1 to 2 lakh పీపుల్కి సర్వ్ చేస్తారంట. ఇదైతే చాలా గ్రేట్ కదా. సో గైస్, ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. సో ఎంటర్ అవ్వగానే హాల్లో రైట్ సైడ్ వచ్చేసి బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ పెయింటింగ్ వచ్చేసి శ్రీశైలం నుండి తిరుమల వరకు హిల్స్ అన్నీ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఈ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఏంటంటే శ్రీశైలం, త్రిపురాంతకం, మహానంది, అహోబిలం అండ్ తిరుమల. సో ఈ పెయింటింగ్ని నేను లాస్ట్లో కూడా పిక్చర్ యాడ్ చేస్తాను, నాకైతే చాలా నచ్చేసింది. అండ్ మేమైతే లోపలికి వచ్చేసాము. సో లోపల ఇంకా మేము అన్నప్రసాదం అయితే తింటున్నాము. సో మేము ఇంకా అన్నప్రసాదం తిని ఇంకా ఇలా షాపింగ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ నుండి మనం ఇది కొనుక్కొచ్చుకున్నాం అన్నట్టు ఒక మెమరీ ఉండాలి కదా. అందుకే ఇంకా మేము మెమరీగా కొన్ని షాపింగ్ చేసామన్నమాట. అండ్ మేము ట్రావెలర్ వచ్చే వరకు అలా షాపింగ్ చేసి ఇంకా ట్రావెల్ బస్ వచ్చాక ఇంకా మేము బస్లో స్టార్ట్ అయిపోయామన్నమాట. హాయ్ గాయ్స్, సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, శ్రీవారి పాదాలు, ఇంకా పాప వినాశనం, అట్లా చిన్న చిన్న ప్లేసెస్ ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ వెళ్తున్నాం గాయ్స్. సో ఇదంతా కూడా మీరు ఈ బ్లాగ్లో కంప్లీట్గా చూసేయండి. అది నిన్నటి పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. హాయ్ గాయ్స్, చూడండి మా బుడ్డోడు ప్రియాంష్ బాబు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కెమెరా షై పర్సన్ కాదు, కెమెరా షై, కెమెరా ముందు పెట్టగానే ఏడుస్తుంది.
వచ్చాం గాయస్. ముందర బండి ఉంది గాయస్ పక్కకి. ఇంకా మా వాళ్ళందరూ వస్తున్నారు. ముందర కొంతమంది వెళ్తున్నారు. నేను ఇక్కడ వెళ్తున్నాను. మస్తుంది రోడ్. సరే సెల్ఫీ స్టిక్ ఏడబెట్టినవురా నేను తీసుకుని. మంజుమల్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న శ్రీవారి పాదాలు. ఏం కొంటున్నావు? ఏడిపోతున్నా చెప్పు. శ్రీవారి పాదాలు అంటే ఏంటిది? ఇట్లా రావాలి వీడికి రావాలి కొంచెం చూడే ఫోటో తీస్తాడు నిలబడు ఆడ ఉండిపో సంజన సో గైస్ మేము ఇప్పుడు శ్రీవారి పాదాలు వెళ్ళే మార్గంలో ఉన్నాం. మాకైతే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్ కనిపించింది. ఇదైతే లిటరల్లీ అందరి అటెన్షన్ గ్రాప్ చేసుకుంది. ఆ స్క్విరల్ లానే ఉంది బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. దాని బాడీ చాలా పెద్దగా ఉంది. సో మేము తర్వాత రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే దాన్ని ఇండియన్ జైన్ స్క్విరల్ అంటారంట. అండ్ ఓన్లీ ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుందంట. నేనైతే ఫస్ట్ టైం చూసిన. సో గైస్ మేము ఇప్పుడు అయితే శ్రీవారి పాదాల వద్దకు వచ్చి దర్శనం చేసుకుంటున్నాం అనమాట. అండ్ మేము ఇప్పుడు వెళ్ళే ప్రతి ఒక్క ప్లేస్లో ఒక స్పెషాలిటీ ఉంది. సో నేను అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో శ్రీవారి పాదాల స్పెషాలిటీ ఏంటంటే నారాయణాద్రి కొండ శిఖరం మీద ఉంటాయన్నమాట శ్రీవారి పాదాలు. వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుండి దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా పాదాలు మోపిన ప్రదేశం ఇదే అనమాట. సో ఆ అచ్చుని అలానే గ్లాస్వేర్లో ఉంచారనమాట. అండ్ నారాయణాద్రి శిఖరం ఆ కొండ మీద నుండి మనం చూసినప్పుడు తిరుమల కంప్లీట్ వ్యూ కనిపిస్తుందంట మనకి. సో ఆ వ్యూ అయితే చాలా బాగుండింది. నేను పిక్చర్స్ కూడా క్లిక్ చేసినాను, మీకు కూడా చూపిస్తాను. వీడియో ఎండ్లో పిక్చర్స్ యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో మేము ఇప్పుడు శిలాతోరణం అండ్ చక్రతీర్థం చూడడానికి వచ్చేసాము. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఉద్యానవనం అంట.
గైస్ మేము ఇప్పుడు సెకండ్ శిలాతోరణంకి వచ్చినాం అనమాట. శిలాతోరణం అండ్ చక్రతీర్థం దగ్గరనే ఉంటాయి. సో శిలాతోరణంకి అయితే ఒక మంచి స్పెషాలిటీ ఉంది. సో అదేంటంటే శిలాతోరణంని ఒక జియోలాజికల్ వండర్ ఆఫ్ తిరుమల అంటారనమాట. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో శిలాతోరణం ఈ మార్గం నుండి విష్ణుమూర్తి వచ్చారు అనేసి అంటారనమాట. అండ్ ఆల్సో శ్రీవారి పాదాల వద్ద మొట్టమొదటి అడుగు, ఇక్కడ సెకండ్ అడుగు అండ్ థర్డ్ అడుగు వచ్చేసి మనం ఇప్పుడు ఎక్కడైతే శ్రీవారి దర్శనం చేసుకుంటున్నామో అక్కడ థర్డ్ అడుగు అనేసి చెప్తారనమాట. అండ్ ఆల్సో శిలాతోరణం న్యాచురల్ రాక్ ఫార్మేషన్ అనమాట. అంటే ఒక శిల్పి వచ్చి ఈ రాక్ని చెక్కడం కానీ అలా ఏం లేదు, న్యాచురల్గా రాకే అలా తోరణం లాగా ఫామ్ అయిందనమాట. అందుకే దీన్ని శిలాతోరణం అనేసి అంటారు. సో ఈ స్పెషాలిటీ అయితే నాకు కూడా నచ్చింది. అండ్ మేమైతే ఇప్పుడు చక్రతీర్థం వద్దకు వెళ్తున్నాము. సో గైస్ ఇప్పుడు మేము వెళ్ళేవే చక్రతీర్థంకి వెళ్ళేవే అనమాట. సో చక్రతీర్థంకి మంచి హిస్టరీ ఉంది. యాక్చువల్లీ తిరుమలలో 7 ఇంపార్టెంట్ తీర్థాలు ఉంటాయి కదా, ఆకాశగంగా, పాప వినాశనం అండ్ జపాలి తీర్థం, అలా 7 ఉంటాయి. సో వాటిలలో ఇంపార్టెంట్ అయిన ప్లేస్ చక్రతీర్థం అనమాట. సో చక్రతీర్థం ఇంపార్టెన్స్ అండ్ దాని హిస్టరీ ఏంటంటే, చక్రతీర్థం తిరుమల పుణ్యక్షేత్రం నుండి 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇది స్వయంభూ లింగం కూడా ఇదే ప్రదేశంలో ఉంది. అండ్ బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఈ స్థలాన్ని శుభ్రం చేయాలని అనుకున్నాడు అనమాట. అండ్ ఆల్సో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ఇక్కడ పోగొట్టుకుంటాడంట. అంటే ఈ చక్రతీర్థంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రం అయితే పడిపోయిందనమాట. అండ్ దాని తర్వాత దీన్ని చక్రతీర్థంగా పిలువబడిందనమాట. అండ్ ఈ చెరువులో స్నానం చేయడం వలన మన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. సో మేమైతే ఇప్పుడు స్వయంభూ లింగాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. అండ్ ఇంకా దర్శనం చేసుకొని మేము ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ఇంకా మేము గ్రూప్ పిక్చర్స్ తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం.
ఇప్పుడు చక్రతీర్థం నుండి పాప వినాశంకి వచ్చేసామన్నమాట. సో అక్కడ నుండి ఇక్కడికి జస్ట్ ఒక 7 to 8 కిలోమీటర్స్ అంతే, త్వరగా రీచ్ అయిపోవచ్చు. అండ్ పాప వినాశనం 7 పవిత్ర తీర్థాలలో ఇది కూడా ఒక పవిత్రమైన తీర్థం అన్నమాట. సో ఈ పవిత్ర జలం కింద స్నానం చేయడం వలన మన పాపాల నుండి విముక్తి కలుగుతుంది అనేసి జనాలు నమ్ముతారు. అండ్ ఆల్సో శ్రీవారి పాదాల నుండి ఉద్భవించింది పాప వినాశనం అని కూడా చాలామంది నమ్ముతారు. అండ్ ఆల్సో స్వయంగా స్వామివారే వచ్చి ఇక్కడ స్నానం ఆచరించారని కూడా చాలామంది అంటారు. అండ్ మేము కూడా ఈ పాప వినాశనంలో స్నానాలు చేసి ఇంకా అక్కడే గంగమ్మ తల్లి దర్శనం ఇంకా హనుమంతుని దర్శనం చేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. అండ్ ఆల్సో చాలామంది తిరుమలకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ పాప వినాశనంకి వచ్చి స్నానాలు చేసి వెళ్తుంటారు. ఆల్మోస్ట్ అందరైతే అలా వెళ్తారు. సో మేమైతే ఇప్పుడు ఆకాశగంగా అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళడానికి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో గైస్, మేమైతే పాప వినాశనం నుండి బాలాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి అంజనాదేవి సమేత బాలాంజనేయ స్వామి టెంపుల్. ఇది మనము రిటర్న్ వెళ్ళే వేలోనే ఉంటుంది. సో మేము వెళ్ళింది హనుమాన్ జయంతి రోజు అనమాట. అందుకే చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. అండ్ అంజనాదేవి సమేత బాలాంజనేయ స్వామి టెంపుల్కి మంచి విశిష్టత ఉంది. అదేమిటంటే అయితే ఇక్కడ ఏంటంటే అంజనాదేవి 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆంజనేయ స్వామిని గర్భం ధరించింది అనేసి చెప్తారనమాట. అందుకే ఇక్కడ అంజనాదేవి సమేత బాలాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగానే మనకి ఆకాశగంగా వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఆకాశగంగా వాటర్ ఫాల్ కూడా శేషగిరి కొండల్లో 7 పవిత్ర తీర్థాల్లో ఇది కూడా ఒక పవిత్ర తీర్థం అనమాట. సో ఆకాశగంగా తీర్థం వెంకటేశ్వర స్వామి పాద పద్మాల నుండి ఉద్భవించింది అనేసి అంటారు. అండ్ తిరుమల ఆలయంలో అన్ని ఆచారాలు ఈ నీటితోనే చేస్తారు. అండ్ పూజలు జలపాతం వద్దకు చేరుకోవడానికి తెల్లవారుజామున స్వామివారి అభిషేకం కోసము ఈ వాటర్ తీసుకెళ్తారు అనేసి అంటారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారే కొద్దీ పైప్ లైన్స్ అయితే వేశారంట. అండ్ ఆల్సో మేము ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా మేమైతే ఇప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఎవరైతే ఆకాశంకి వెళ్దాం అనుకుంటారో అరౌండ్ ఆగస్ట్ జూలై అలా వెళ్తే చాలా బెస్ట్. ఎందుకంటే మిడ్ సమ్మర్లో వెళ్తే అయితే నో వాటర్ అనమాట. సో మేమైతే ఇప్పుడు నెక్స్ట్ ప్రదేశానికి అయితే వెళ్తున్నాము.
గైస్ ఇంకా మేము లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో వేణుగోపాల స్వామి టెంపుల్ విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన టెంపుల్ అన్నమాట. సో ఇంకా దాని ఎదురుగానే హనుమంతుడి టెంపుల్ కూడా ఉంటుంది అండ్ అందరికీ మంచిగా అర్చన చేయించారు. అండ్ ఆల్సో పక్కనే హాతీరామ్ బాబా జీవ సమాధి కూడా ఉంటుందన్నమాట. సో హాతీరామ్ బాబా స్టోరీ అయితే చాలా బాగుంటుంది. సో ఆ స్టోరీ చాలా పెద్ద స్టోరీ. సో మీకు ఆ స్టోరీ తెలియాలంటే ఓం నమో వెంకటేశాయ మూవీ చూడండి, కంప్లీట్ స్టోరీ తెలుస్తుంది. అండ్ ఆల్సో అక్కడ ప్రసాదంగా మనకి ఒక ఆకు ఇస్తారనమాట. సో రామ్ పత్తే అంటారు. సో ఆ ఆకు మనకి తీయగా పుల్లగా టేస్ట్ ఉంటుందన్నమాట. సో అలా మేము డే 2 అయితే ఎండ్ చేసాం గైస్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ డే 3 మేము ఏం చేసామో తిరుమలలో కూడా మీరు చూసేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.